దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మీకును, మీ కుటుంబములకును, మీ సంఘములకును సమస్తమునకు శుభములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల ధ్యానం చేద్దాం. ప్రభు నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమేడు మీకు వందనాలు, స్తోత్రాలైనా రక్షకుడా, జీవాధిపతి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, నూతన సంవత్సరంలో ప్రభువా ప్రవేశపెట్టి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానం చేసుకోవడానికి కృప చూపించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నూతన కార్యాలు ప్రభువా బిడ్డల జీవితాలు జరిగించున్నాయి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంగా ఉంటే స్వస్థలు దయచేయండి, అప్పుల బారులు విడుదల దయచేయండి, సమాధానం లేకపోతే అయా సంతోషంతో ఒక నింపు నాయన అన్ని విషయాలు బిడ్డల మధ్యలో చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యాన్ని బోధించబోతుండగా నన్ను బలపరచయ్యా, వాక్యంలో స్థిరపరచయ్యా. మీ రక్తంతో నన్ను ప్రోక్షించి మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ వాక్యంలో రాయబడమాట, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఎవరు ఈ మాట చెప్తున్నాడంటే సింహాసనాసీనుడైనటువంటి వ్యక్తి ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానంటే అప్పటిదాకా అవి నూతనంగా లేవు. నూతనత్వం తేవాలి అని అంటే దేవునికి ఒక్కనికే సాధ్యం. మనం నూతన సంవత్సరంలో కూడా మీకు నూతన సంవత్సర శుభములు కలుగునుగాక అంటుంటాం. కానీ ప్రభు చెప్తేనే ఆ శుభాలు కలుగుతాయి. ప్రభు ఆత్మచేత నింపబడ్డ వారు తెలియచేస్తేనే ఆ శుభాలు కలుగుతాయి. అందుకని ప్రభు అన్నాడు, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అంటే అప్పటిదాకా అవన్నీ కూడా నూతనంగా లేని స్థితి. మనం చూసినప్పుడు ఆదాము అవ్వలను చూసినప్పుడు వారిని పవిత్రులుగా ఆయన స్వరూపంలో, ప్రేమ స్వరూపంలో చేశాడు, పవిత్రులుగా చేశాడు. ఆదాములో నుంచి అవ్వను తీశారు. వారు దేవతల పోలికలో ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మచేత నింపబడి దేవుని బిడ్డలుగా. ఆదాము గురించి రాయబడే మాట దేవుని కుమారుడు అని రాయబడి ఉంది. కనుక అలాగా దేవుని స్వరూపంలో, దేవుని పవిత్రతలో చేయబడ్డటువంటి ఆదాములో తీయబడిన హవ్వ దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. వారు పవిత్రులుగా జీవిస్తూ ఉన్నారు. ఆ తోటకి కాపరిగా పెట్టాడు. సమస్తాన్ని ఏలమన్నాడు, ఆదాముతో ఏలికగా ఉండు అన్నాడు. అయితే దేవుడు ఒక ఆజ్ఞ, ఈ పండు దినదినమన మీరు నిశ్చయముగా చచ్చెదరని ఒక పండుని గురించి చెప్పినప్పుడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఆదాము ఆజ్ఞాతిక్రమం చేశాడు. కనుక ఆజ్ఞాతిక్రమం వల్ల వచ్చినటువంటిది అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే మానవుడు మరణ స్థితిలోకి వెళ్ళాడు. పాపం ఉంది, అగ్నిలో వేయబడేటటువంటి రెండవ మరణ స్థితిలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ మరణ స్థితిలో నుంచి తప్పించి, పాపపు జీవితం నుంచి తప్పించి అతన్ని నూతనం పరచబడాలి. అందుకే అంటాడు, మీ ప్రాచీన స్వభావమును విడిచి నూతన పరచబడిన వారై నవీన స్వభావమును ధరించుకొనడి. అది ఎలా సాధ్యం అంటే, యేసుక్రీస్తు మనందరి పాప విమోచన కొరకు ఈ లోకంలోకి వచ్చి శిలువలో కార్చిన రక్తం ద్వారా, ఆ రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు నూతన పురుషులుగా, నూతనటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. నూతనత్వం యేసు రక్తం ద్వారా వస్తుంది. మనం ఏదో 24లోంచి 25లో ప్రవేశిస్తే నూతనత్వం కాదు, యేసు రక్తంలో కడగబడితే నూతనత్వం. అందుకని సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఏదైతే పాప స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉందో దాన్ని నేను కడుతున్నాను, దాన్ని నేను నిర్మిస్తున్నాను, దాన్ని నేను పవిత్రంగా మారుస్తున్నాను, చేయుచున్నాను అంటాడు. సమస్తమును నూతనమైనవిగా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి కూడా శపించబడింది. కనుక క్రొత్త భూమియు క్రొత్త ఆకాశములు నూతనంగా రాబడుతున్నాయి. మానవుడు పాపోశీల నుంచి పవిత్రుడిగా నూతనత్వంలోకి, అంటే ప్రాచీన స్వభావం విడిచి నూతనపరచబడి నవీన స్వభావం. పౌలు గారు ఆత్మచేతనే చెప్తూ ఉన్నాడు, నవీన స్వభావమును ధరించుకున్నాడు. మీరు రూపాంతరము పొందుడి అంటాడు. రూపాంతరం పొందుడి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పాపపు రూపంలో నుంచి పవిత్ర రూపంలోకి యేసు రక్తం ద్వారానే సాధ్యం. అందుకని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్నాడు. ఒక నూతన సమస్తాన్ని నూతనంగా ప్రభువు చేస్తానన్నాడు. అంటే పాపపు స్థితిలో ఉన్నదాన్ని పవిత్ర స్థితిలోకి, పరలోక రాజ్యంలో ప్రవేశించేటటువంటి యోగ్యతలోకి నేను చేస్తానన్నాడు. దేవునికి ఇష్టం అట. ఆదామును కూడా చేసుకుంది ఏంటంటే ఆదాముతో సహవాసం చేయటానికి. ఆ ఏదైనా తోటలకు ప్రభు వెళ్ళి ఆదాం అన్నప్పుడు నాయనా అని వెళ్ళేవాడు. ఇద్దరు కలిసి చల్లపూట మాట్లాడుకుంటూ ఉండేవాడు. దేవునికి మానవునితో సహవాసం చేయటం ఇష్టం. ఎప్పుడైతే పాపం చేశాడో ప్రేమిలుడా, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. కనుక ఆ పరిశుద్ధత ఉన్నంతకాలం ఆదాము ప్రభువుతో సహవాసం చేశాడు. ఎప్పుడు పాపంలోకి వెళ్ళాడు, చెట్ల చాటును దాక్కున్నాడు భయపడి, సహవాసం కోల్పోయాడు. దేవుని ఒకరితో వచ్చింది. భూమి శపించబడింది, ఆదాము శపించబడ్డాడు. హవ్వను కూడా ప్రభు మరి శపించుడు చూస్తాం. కనుక ఇవన్నీ కూడా ఇలాగా పాపస్థితిలో ఉండగా వాటిని నూతనపరచాలని దేవుని ఉద్దేశ్యం. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం అంటాడు, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. ప్రజల మధ్య నివాసం, ఆయన తన ప్రజలై ఉండాలని, ఆయన వాళ్ళకి దేవుడై ఉండాలని. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట ఇంటిని. ఈ మొదటి సంగతులు అంటే కూడా ఎందుకంటే యేసు రక్తంలో కడగబట్టడం వలన గతించిపోతాయి. కనుక ఇక అక్కడ దుఃఖమైన ఏడుపైన వేదనైన మరణమైన ఉండదు. ఇదిగో సమస్తనము నూతనమైనగా చేయుచున్నాను. ఈ దుఃఖా నుంచి విడుదల, మరణం నుంచి విడుదల, ఏడుపు నుంచి విడుదల, వేదన నుంచి విడుదల, ప్రతి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయదని అంటున్నాడు. ప్రియమైనది కూడా యేసుక్రీస్తును ఆశ్రయిస్తే, అందుకని అంటాడు కొరింథీ సంఘానికి పౌలు గారు కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన అంటాడు, ఎవడైనను క్రీస్తు యేసునందు నిలబడు నూతన సృష్టి. నూతనంగా మార్చబడతారు. క్రీస్తులకు వెళ్ళాలి. యేసు రక్తంలో కడగబడి క్రీస్తులకు వెళ్తే నూతనంగా మార్చబడతారు. వాళ్ళ దుఃఖాన్ని కూడా, అందుకని యెషయా గ్రంథంలో కూడా 60వ అధ్యాయం అంటాడు, మీ దుఃఖ దినములు సమాప్తములగును, మీ దుఃఖ దినములు సమాప్తములకు. దేవుని వెలుగు మీ మీద ప్రకాశించుచున్నది. అందుకని అంటాడు, యెహోవా వెలుగు మీ మీదకు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లము. నువ్వు పాపంలో నువ్వు ఉండగా ప్రభువును ఆశ్రయించినప్పుడు, ఆయన వెలుగు నీ మీదకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ పాపపు తీసివేయబడి పవిత్ర స్థితి రాబడతావు. అందుకని నువ్వు ఎక్కడ పడి ఉండవో లేచి తేజరెల్లము, ఆయన యొక్క వెలుగు చేత నింపబడాలి. తేజరెల్లము అంటే అనేకులకి నీ వెలుగు కనపరచాలి. ఇది నూతనత్వం అంటే. పాపపు స్థితి నుంచి పవిత్రులుగా కావడం నూతనత్వం. పాత సంవత్సరం నుంచి క్రొత్త సంవత్సరంలో రావడం నూతనత్వం కాదు. వస్తామంటే ఈ సంవత్సరం వచ్చింది, మరల ఇంకో సంవత్సరం వస్తుంది, మరల ఇంకో సంవత్సరం వస్తుంది, ఇవి వస్తానే ఉంటాయి. కానీ మన బ్రతుకులో ఒక నూతనత్వం రావాలి. అది సమస్తమును నూతనముగా చేయుచున్నాను. నీ దేహం దేవుడి చేత నీకు అనుగ్రహించబడింది, అది దేవుని ఆలయం, దాన్ని నూతనపరుస్తానంటున్నాడు. నీ హృదయం దేవుని చేత ఇవ్వబడింది, అది మోసకరమైంది, వ్యాధి కలిగింది, దాన్ని నూతనపరుస్తానంటున్నాడు. నా కుమారుడు నీ హృదయం నాకిమ్మో, నేను నీకు నూతన హృదయము ఇస్తానంటున్నాడు. ఇవి నూతనపరచబడాలి. క్రొత్త సంవత్సరాలు రావటం కాదు, క్రొత్త బ్రతుకు, క్రొత్త జీవితం మనలోకి రావాలి. అది ప్రభు చెప్పేది. వీటిని నూతనపరుస్తానంటున్నాడు. కనుక ఆయనను బద్ధులై ఉండాలి, ఆయన ఎందుకు విధేయతలు కలిగి ఉండాలి, ఆయనలోనికి మనం వెళ్ళాలి, ప్రభు మనలోనికి రావాలి. అప్పుడు నూతనత్వం కలుగుద్ది. కనుక ఆది కాండంలో మనం చూసినప్పుడు ఆదాము అవ్వలు ప్రియమిత్రుడా దేవునికి దుఃఖం కలిగించారు. వచ్చాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు, తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను
భయపడి చెట్ల సాటును దాక్కున్నాను అన్నాడు. నేను తినవద్దని చెప్పిన పండు తింటివా అని చెప్పినప్పుడు ప్రియమైన బిడ్డ అక్కడ ఆదాము మాట్లాడుతూ అంటాడు, ఆదికాండం 3వ అధ్యాయంలో 12వ వచనం, అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలం కొని నాకీగా నేను తింటిని. ఒప్పుకోలేదండి, తన తప్పిదాన్ని ఒప్పుకోలే, దాచిపెడుతున్నాడు. ఎవరి మీద? నువ్వు నాకు ఇచ్చేవే స్త్రీ, ఆ స్త్రీ తినమంటే తిన్నానని స్త్రీ మీద నిందేశాడు. స్త్రీని అడిగితే స్త్రీ సర్పం మీద వేసింది. ఇలాగా ఆదాము అవ్వలో ప్రేమిదుడు ఎలాగున్నారంటే వేరే వారి మీద నిందలేసేవారికి ఉన్నారు, కానీ వారి యొక్క తప్పిదాలను ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనుక ఇద్దరు కూడా ఒప్పుకోవాలి. అది దేవునికి చాలా బాధ కలిగించింది ఒప్పుకోకపోవటం. ఎందుకంటే ఎవరైనా వారి తప్పిదాలు ఒప్పుకొని ప్రభువుని క్షమాపణ అడిగితే ఆయన ఇష్టపడతాడు. అందుకని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో కూడా అంటాడు, దుష్టుడు మరణించడం నాకేమైనా సంతోషమా, వాడు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషం అంటాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా దీని ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి, అది ప్రభు కోరేది. ఆదాము దిద్దుకోవాలి, హవ్వ దిద్దుకోవాలి. అలాగే హేబెల్ని కయ్యూను చంపాడు. కయ్యూను చంపినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, తమ్ముడప్పుడు 9వ వచనం అంటాడు, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడిగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనేను. కయ్యూను కూడా అడిగాడు, కయ్యూనే స్వయంగా చంపాడు. ఇప్పుడు ఏమన్నాడు? నాకు తెలియదని అబద్ధం ఆడుతున్నాడు. దేవునికి అవిధేయతది ఇలాగా ఉంది. ఇలాగా అవిధేయులైనటువంటి వారిని విధేయులుగా మార్చాలి. సమస్తము నూతనం అంటే అవిధేయుల్ని విధేయులుగా మార్చాలి. ఈ పాపపు దేహాన్ని పవిత్రంగా మార్చాలి, పాప హృదయాన్ని పవిత్ర హృదయంగా మార్చాలి. సమస్తమును నూతనమేగా చేయాలి ప్రవేశించబడి, కనుక మనం ఆయనకి అర్పించుకోవాలి. ఈ రీతిగా లోకమంతా పాపముల శాపంలో ఉంది. అందుకనే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఇవన్నీ చూసి ప్రభువుకి ఏ హృదయంలో నొచ్చుకున్నాడట. ఈ రీతిగా ఉన్నటువంటి స్థితి నుంచి ఆయన ప్రేమను నొచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథంలో ఇన్ని రకాలుగా ప్రభువుని వాళ్ళు ఆయాసపరిచారు. వీటన్నిటి నుంచి నూతన పరచాలని ప్రభు యొక్క ఉద్దేశం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14వ వచనం అంటాడు, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. ప్రజలు న్యాయానికి అన్ని ఆటంకం కలిగిస్తున్నారట. నీతి దూరమున నిల్చున్నది, ఎవరిలో నీతి లేదు. సత్యము సంత వీధిలో పడి ఉన్నది, సత్యానికి కూడా ఇక్కడ విలువ లేదు. ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను. చెడుతనము విసర్జించువాడు దోషపడుచున్నాడు, న్యాయము జరగకపోవడం యెహోవా చూచెను, ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడును. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను. దేవుని యొక్క బాహువు అనగా యేసుక్రీస్తు ప్రభువారే సహాయం చేశాడట. మధ్యవర్తి లేడు, సంరక్షకుడు లేడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి దేవునికి మనుషుల మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అని నరుడు అన్నాడు. కనుక మధ్యవర్తికి వచ్చాడు, సంరక్షకుడు, ఆయనే రక్షకుడు. పాపం నుంచి రక్షించడానికి యేసేపుతో కూడా దూత చెప్తాడు, ఇదిగో నీకు ఆమె పరిశుద్ధాత్మల్లో మరీ గర్భం ధరించబడుతుంది, ఆమెను చేర్చుకొనుమో. ఆ పుట్టబో శిశువుకి పేరు ఏంటంటే యేసు. యేసు అనగా రక్షకుడు. కనుక ఆయన ఈ లోకంలోకి రక్షకుడిగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు. ఆ మధ్యవర్తి అనేది యేసు శిలువలో ఆకాశం భూమికి మధ్యలో మధ్యవర్తిగా వేలాడుతూ ఆయన మన పాపములన్నీ ఆయనపై వేసుకొని ఆయన పాపం ఆయన. అందుకని తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడు. నా తండ్రి నా దేవ నేను నా చెయ్యిని వేళ విడిచితూ అంటాడు. అంటే పాపంగా మార్చబడ్డాడు, కానీ చెయ్యి విడిచి తండ్రి చెయ్యి యేసుని విడిచి నరులతో సమాధానపరుచుకున్నాడు. ఇది నూతనత్వం. పాపంలోన నరులు యేసుక్రీస్తుల ద్వారా తండ్రికి నరులకు సమాధానం ఏర్పరచబడింది. ఇది నూతనత్వం.
కనుక ప్రేమికులు ఆయన సంరక్షకుడు, మధ్యవర్తి లేక దేవుడు చూసినైతే ఆయన బాహువే సహాయం చేసింది. కనుక యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి మధ్యవర్తిగా న్యాయాన్ని కలిగించాడు, నీతిని కలిగించాడు, సత్యాన్ని కలిగించాడు, ధర్మాన్ని కలిగించాడు. ప్రేమికులు ఇలాగా నూతన కార్యాలు చేయబడ్డాయి. ఈ రీతిగా మానవులు ఈ రీతిగా ఉండాలని తెలియపరుస్తూ ఉంది. అక్కడ యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, మేమందరము అపవిత్రమైన వంటి వారమైతిమి, మా నీతి క్రియలను మురికుడ్డ వలె ఆయను ఆయను ఆయను. కనుక ప్రియమైన దేవుడా, ఆయన మనం నీతిమంతులు మనం అనుకుంటే అదంటే మురికి గుడ్డలతో సమానం. ఎవరైనా నేను చిన్నప్పటి నుంచి మంచివాడిగా ఉన్నానండి, అబద్ధం ఆడలేదండి, చిన్న సిగరెట్ తాగలేదు, బీడి తాగలేదు, ఎవరిని ఏ హాని చేయలేదు, నేను మంచిగా జీవించాను అంటే ఆ మంచి ఆ నీతి దేవుడు ఏమనంటే మురికి గుడ్డలతో, మురికి గుడ్డ ఖచ్చితంగా సబ్బుతో కడగాలి. అంటే ఆ మురికి ఏంటంటే పాపం. మనం పుట్టుకతో పాపంలోకి వచ్చాం. నువ్వెంత మంచివాడికి జీవించినా ఈ పాపం తీసివేయబడాలి. అందుకని దావీదు 57వ కీర్తన అంటాడు, నా తల్లి గర్భంలో నేను పాపంలో పుట్టింది, రాగానే పాపులుగా అయిపోయాను. కనుక ఈ పాపం కడగబడాలి. ఏ సబ్బు అంటే యేసు రక్తం అనే సబ్బుతో కడగబడాలి. నువ్వు మంచిగా ఉన్నాక ప్రేమికుడా యేసు రక్తంతో కడగబడితేనే పవిత్రులుగా చేయబడతాం, నూతనత్తులుగా చేయబడతాం. అందుకని మనం ఏదన్నా ఉన్నట్టే మురికి గుడ్డలతో సమానము అంటాడు. కనుక నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అంటున్నాడు ప్రభు. యేసు రక్తంలో కడబడ్డ తర్వాత నీతిమంతులుగా చేయబడ్డాం. అంతవరకు యేసు ప్రభు వారు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు. కనుక మానవులు ఈ రీతిగా చేసినటువంటి ప్రయత్నాన్ని బట్టి భూమి కూడాట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు వస్తుందట. కీర్తన గ్రంథము 19వ కీర్తన 2-3 వచనాల్లో, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. వాటి కొలనోలు భూమి అంతటా వ్యాపించున్నది, లోక దిగంతం వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను, అతడు అంతఃపురం నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నివసించున్నట్టు తన పదమందు పరిగెత్త నివసించుచున్నాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని కుమారుడు అంతఃపురంలో నుంచి పెళ్లి కుమారుడు ఎప్పుడు కూడా సంతోషంగా బయటకు వస్తాడు. సూర్యుడు ఎప్పుడు యుద్ధంలోకి కూడా జయం పొందుకుంటానని విజయవసంతో వెళతాడు. కనుక యేసుక్రీస్తు వారు కూడా మానవులు పాపంలో ఉండగా ఆయన కూడా ఈ లోకంలోనికి ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చినట్లుగా ఆయన సంతోషంగా వచ్చాడు. మన కొరకు సిలువలో త్యాగం చేశాడు. అలాగే సిలువలో ఆయన విజయం పొందుకున్నాడు సూర్యుడిగా. కనుక ప్రియమైన ఈ రీతిగా మరి రాత్రికి తను బోధ చేస్తున్నట్ట, పగటి తను బోధ చేస్తూ ఉంది. కానీ ప్రభువు కూడా ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. కానీ చాలామందికి ఆ బోధ అర్థం కావట్లా. యేసుక్రీస్తు వారి బోధ ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అర్థం కావట్లేదట. అందుకని వేదన పడుతున్నాడు దేవుడు. ఇదిగో నా ప్రియకుమారుని పంపించాను, అయినా కానీ జనులు తెలుసుకోలేకపోతున్నారు. వారి సొంత ప్రజలే ఆయన్ని తిరస్కరించినట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొని, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనములు యోచింపరు. వారు దేవుని యొక్క కృపని తెలుసుకోవట్లేదు, నూతనత్వం పరచబట్టడానికి వాళ్ళు సిద్ధపడలేదు అని ప్రభు పాపిష్య జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ శ్రమ శ్రమ, అగ్ని సిద్ధంగా ఉంది. అదే పాపంలో మీరుంటే, అవిధేయతలో ఉంటే, ఆ సనుగుడు గొనుగులోనే ఉంటే అగ్నిలోకి వేయబడతారు. శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారట. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనని విడిచి తొలగిపోయి ఉన్నారంట. ఇట్లా తొలగిపోయి ఉన్నారు. అందుకే ఆయన నరులను చూసినప్పుడు వేదన పడుతున్నాడు. వారంతా కూడా ప్రభువుని మరి నుంచి తొలగిపోయి జీవిస్తున్నారు అని చెప్తున్నాడు. వాళ్ళు ఎలాగ ఉన్నారంటే, వాళ్ళు ప్రజలు ఆయన ఈ లోకంలోనికి రక్షకునిగా వచ్చిన అంగీకరించట్లా. అందుకని ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం అంటాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బొద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. వాళ్ళు చేసే ప్రతి క్రియల వల్ల ఫలం రావట్లే. జీవజలాలు దారివ్వటానికి సమరయ స్త్రీతో అంటాడు ప్రభు, ఇదిగో నేను నీకు జీవజలాలు ఇస్తాను, అవి త్రాగిన వాడు ఎన్నటికీ దప్పికొనడు. పరిశుద్ధాత్మ చేత నింపుతా
అది నిత్యము నీ దప్పిక తీరుస్తూ ఉంటుంది. పాపపు జోలికి పోకుండా నువ్వు ఎప్పుడు కూడా నిత్యము సంతోషంగా ఉంటావు. ప్రజలట అట్లా మరి వాళ్ళంతా కూడా ఎట్లా ఉన్నారంటే బద్దలైన నీళ్లు తొట్లు కల్పించున్నారు కానీ బద్దలై ఉన్నాయి, నిలవట్లే. ఎందుకంటే వాళ్ళ పాపపు స్థితి నుంచి. ఇలాగా అందరూ నా ప్రజలు ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 6-7 వచనం అంటాడు, నేను చెవి ఎగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తమ చెడుతనమును గురించి పశ్చాత్తాపడేవాడు కొడుకోలేడు అంటాడు. ఎందుకంటే అతిక్రమలు దాచిపెట్టి వాడు వద్దెళ్ళాడు. ఏం చేయాలో వాడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. పశ్చాత్తాపడేదని ఒప్పుకునేది. అందుకని పేతురు గారు కూడా అంటాడు ఇశ్రాయేల్ అందరితో కూడా, ఇదిగో మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు, ఇశ్రాయేలారా మీరంతా రూఢిగా తెలుసుకోవాలంటాడు అపోస్తలుల 2వ అధ్యాయం 36 వచనంలో. అప్పుడు వాళ్ళంతా పొడవబడి అన్నారు, దేవుని వాక్యం చేత వాళ్ళు హృదయాలు కదిలించబడే వాళ్ళు ఏమంటారు. ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుకుంటారు. అంటే ప్రియమైన బిడ్డ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వాడు ఒకడు లేడు. పశ్చాత్తాపడాలి. నువ్వు పశ్చాత్తాపడాలంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవం నడిస్తే ప్రభు తెలియజేస్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ప్రభు నీకు తెలియజేస్తాడు. ఆ వాక్యం తెలియపరచబడు మీలో పశ్చాత్తాప హృదయం కలుగుద్ది. పశ్చాత్తాపం కలిగించే ఆత్మ నింపబడ్డప్పుడు, అందుకని ప్రభు అంటే పశ్చాత్తాపడు వాడు ఒకడు లేడట. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు, నేను చేసిందే కరెక్ట్ అనుకుంటున్నారు, నేను ఆలోచించిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్, నేను మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటారు. పశ్చాత్తాపం లేదు. వాక్యం తెలియజేస్తుంది మనది కరెక్టే కాదని. అందుకని ఇర్మీయా గ్రంథంలోనే 13వ అధ్యాయము 17వ వచనం అంటాడు, అయినను మీరు ఆ మాట విన్న నొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఎవరిని పెని మీద వెళ్ళారా, యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచ్చు కన్నీరు విడిచి ఉండును. ప్రజల మీద ఆయనకు బాగా ప్రేమ అండి. వాళ్ళు ఎప్పుడైతే చెరపట్టబడ్డారో ఆయనట కన్నీరు విడుస్తున్నాడట. నేను అన్నాడు చాటున మీ గర్వమును బట్టి నేను చాటున. దేవుడు ఎంతో ప్రేమ ఉంటేనే మనల్ని పడిపోయిన స్థితి, గర్వపు స్థితి, పశ్చాత్తాప స్థితి చూసి ఆయన చాటును ఏడుస్తున్నట్టు రాస్తున్నాడు. కనుక ప్రియమైనప్పుడు ఈ రీతిగా ఆయన ఏడ్చి కన్నీరు కార్చి మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. చివరి బట్టి వరకు రక్తం కార్చాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైతే రక్షకుడిగా విశ్వసిస్తారో వారు నూతనముగా మార్చబడతారు. నూతన హృదయం వారిలోనికి తీసుకురాబడుతుంది. నూతన కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి. అందుకని ప్రియమైనవుడిన ప్రభు అందుకే అన్నట్టాడు, మీకు ఇక మరణము ఉండదు. అందుకని ప్రభు ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20 వచ్చినట్టు, నీ సూర్యుడికడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, పశ్చాత్తాపడతావో, గర్వాన్ని విడిచిపెడతావో, పాపాన్ని విడిచిపెడతావో, అతిక్రమాలు విడిచిపెడతావో, ప్రభువుని ఆశ్రయిస్తావో, ఆయన వేడుకుంటావో, బ్రతిమలాడుకుంటావో, క్షమించమని అడుగుతావో, శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు నీ ఎడల కృప చూపించి నిన్ను క్షమించి రక్షించి నిన్ను నూతనమైనటువంటి స్థితిలో మారుస్తాడు. నువ్వు మారాలి. నూతనంగా సంవత్సరం మారటం కాదు, నువ్వు మారాలి. అది ప్రభు కోరేది. సమస్తంలో నూతనమైనగా చేయించున్నానంటే నేను చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు నీకు మరణం ఉండకూడదని, నీకు దుఃఖం ఉండకూడదు, నీకు వేదన ఉండకూడదని, నీ దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలి. అందుకే అంటాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి గర్వాన్ని ఇచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని వేడుకొని, అయ్యా క్షమించి రక్షించి, అయ్యా నీ వేడుగా స్వీకరించి అంటావో, అప్పుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడంట ఆయన. నువ్వు వెలిగించబడతావు. క్రిస్మస్ రోజుల్లో కూడా క్యాండిల్స్ వెలిగిస్తారు, క్యాండిల్ సర్వీస్ అని. అంటే యాజకుడు మన క్యాండిల్ వెలిగించినప్పుడు మనం వెలిగించబడ్డాం. మనం వెలిగించిందా మళ్ళీ ప్రక్క వారి క్యాండిల్ వెలిగిస్తాం మనం. అంటే మనం వెలిగించబడాలి, ఇతరులు కూడా వెలిగించాలి. కనుక నీ మీదకి వెలుగు వచ్చింది. అందుకే అంటాడు, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరెల్లుము అన్నాడు 60వ అధ్యాయం 1వ వచనంలో యెషయా గ్రంథం. అంటే నీకు వెలుగు వచ్చిందంటే వెలిగించబడ్డావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, లేచి తేజరెల్లుమంటే ఇంక అనేకుల్ని వెలిగించు. నీ వెలుగు అనేకులకు ప్రకాశింపొచ్చి.
ప్రభు అన్నాడు, నేను లోకమునికి వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉన్నారు అన్నాడు. కనుక మనం వెలిగించాలి. అందుకని నిత్యమైన వెలుగుగా నీ మీద ప్రభు ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు గర్వాన్ని విడిచి, పాపం విడిచి, అతిక్రమాలు విడిచి పశ్చాత్తాపడతావో, ప్రభువుని వేడుకుంటావో, నీకు ఆయన మీద వెలుగు వస్తుంది. నీ దుఃఖ దినములు సమాప్తములకు. అది ఈ పాపపు స్థితిలో ఉన్నటువంటి దుఃఖం తీసివేయబడి ప్రియమైన ఆత్మ సంబంధమైన సమాధానం చేత నువ్వు నింపబడతావు. నీ జనులందరూ నీతిమంతులు అయ్యందరూ. ఎప్పుడైతే పాపం నుంచి విడుదల పొందుతావో నువ్వు నీతిమంతురాలు అవుతావు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందుకని మన పాపంలో ఆయన భయవేసుకున్నాడు. అందుకే మన పాపం నిమిత్తం ఆయన చనిపోయి మనల్ని నీతిమంతులుగా చేయుటకు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవటం వల్ల ఆయన ఆశ్రయించినప్పుడు నీతిమంతులుగా చేయబడతాం. కనుక నీ జనులందరూ నీతిమంతులు అయ్యిందరు అంటాడు. ఆయన ఆశ్రయించి రక్తంలో కడగబడ్డ వాళ్ళు ఏమవుతావు? నీతిమంతులు. అదే నూతనత్వం అంటే. ఆ నీతిమంతుడు నీతిమంతుడిగా మార్చబట్టం, పాపి పవిత్రుడిగా మార్చబట్టం నూతనత్వం. నీతిమంతులు అవటం నూతనత్వం, పరిశుద్ధులు అవటం నూతనత్వం, ఆయన బిడ్డగా జీవించడం నూతనత్వం. అంతకుముందు అపవాది బిడ్డగా జీవించావు. కనుక సమస్తను నూతనమైనగా చేయించున్నానంటే ఆయన మాత్రమే చేయగలడు. ఈ పాపవశ నుంచి పవిత్రమైనటువంటి నూతన స్థితిని ఆయన ఒక్కడే చేయగలడు. అందుకని నన్ను నేను మహింపరుచుకున్నటకు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకురు. కొమ్మ మనల్ని మనుషుల్ని చెట్లతో కొమ్మలతో పోల్చాడు. ఆయన నాటిన కొమ్మట మనం. ఆయన చేసిన పని, ఆయన కొమ్మరి. ఆయన ఇష్టం వచ్చిన పాత్రగా మనల్ని చేసుకుంటాడు. మనల్ని ఏ పాత్రగా చేశాడో ప్రభు నువ్వు అడుగు. ప్రియమైన ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళిక నువ్వేమై ఉన్నావు ప్రార్థనలో అడుగు. ప్రభువా నీ చిత్తంలో నేనేమో, నీ ప్రణాళికలు ఏమై ఉన్నాను, ఇది శ్రేష్టమైన మానవ జీవితం ఇచ్చావు, ఇప్పుడు నేనేం చేయాలి నీ కొరకు పని? నీకు ఏ తలంతి ఇచ్చాడు ప్రభువును అడిగితే చెప్తాడు. నేను ఏ పాత్రగా చేశాడు? నిన్ను ఒక పాత్రగా చేసి నీ సొంత ఆలోచనతో వేరే పాత్ర అవ్వాలి, వేరే పాత్రలు నువ్వు ఆలోచిస్తున్నావేమో. కానే కాదు, ప్రభు పాదాల దగ్గర కూర్చుని నన్ను ఏ పాత్రగా చేశావు, నీ ప్రణాళిక నేనేమై ఉన్నాను, ఏం చేయాలి ప్రభు అని అడుగు. ఆయన ఖచ్చితంగా నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకోదరు. కనుక ప్రియమేరుడా, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం మీకు నేను ఇస్తున్నాను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జన్మగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. కనుక ప్రియమేరుడా, ఒంటరి అయిన వాళ్ళు 1000 మంది, అది ఒక నూతన కార్యం. బలహీనులు బలవంతులు చేపట్టడం, అది నూతన కార్యం. అందుకని పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అంటాడు. బలహీనుడిగా నువ్వు అనిపించినప్పుడు యేసు ప్రభువాన్ని ఆశ్రయించావు అనుకో, బలవంతుడని యేసుని ఆశ్రయించావు అనుకో, ఆయన బలం నీలోకి వస్తుంది. అప్పుడు ఏమైతే బలవంతుడు అవుతావు, ఆత్మ సంబంధమైన బలం నువ్వు ధరించుకుంటావు. కనుక ప్రేమేంద్రుడనా, యేసు ప్రభువారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు నూతన కార్యాలు చేపడతారు. అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి అంటాడు, కాబట్టి సహోదరులారా, రోమా సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడే. కనుక ప్రియమిత్రుడా, ప్రభు చిత్తం ఏందో మీరు తెలుసుకున్నట్లు, పరీక్షించి తెలుసుకున్నట్లు రూపాంతరం పొందండి. ఒక నూతనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ప్రభు ప్రవేశపెట్టి మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. నీలో నుంచి రావాలి నూతనత్వం, నీవు నూతనంగా మార్చబడాలి. అది సంతోషం. క్రొత్త సంవత్సరం రావటం కాదు, నీలో క్రొత్త జీవితం రావాలి. అది నిజమైన సంతోషం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమమ్మడి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, సంఘాలను ఆశీర్వదించండి, సమృద్ధి చేత నింపు నాయన. ఇదిగో తండ్రి, ఈ బిడ్డల జీవితాల్లో నూతన కార్యాలు చేయమని, సమస్తమును నూతనమైనగా ప్రభు మార్చమని, దీవించి ఆశీర్వించమని, నూతన సంవత్సరం ఆశీర్వాద బిడ్డలు నింపమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.